హాయ్ గాయ్స్ వెల్కమ్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 7 కొద్దిసేపు అయితే 7 అవుతుంది. విరూపాక్ష టెంపుల్ క్లోజ్ అయ్యేది, కానీ మనం టైంకి చేరుకుంటే మనం వెళ్ళగలం. మా డాడీ హాయ్ చెప్పాను. ఇది 7th ఎపిసోడ్, ఇదే లాస్ట్. విరూపాక్ష టెంపుల్ వచ్చేసింది. పక్కనే ఇవన్నీ గుర్రాల కోసం కట్టించింది అమ్మనికి. అప్పుడు యూరోప్లో ఉన్న కంట్రీస్ అందరు ఈడ్కి వస్తారు. ఇంకా ట్రేడింగ్ కూడా ఈయన జరుగుతాయి బాగా. చూడండి గైస్, విరూపాక్ష గుడి అనేది ఒక ప్రత్యేకమైన గుడి. లోపల అలా ఉందో లేదో కానీ లోపల అసలు అలా ఉందో లేదో కానీ మేము మాకు వచ్చినంత మేము చేస్తాం. కోతులు ఏం చూస్తాయి అవి? కోతులు గాయస్, ఇక్కడ కోతులు ఉన్నాయంట. ఇది మా ఫోను పట్టుకోపోతే అయిపోయా. అమ్మా సినిమా ఒక్కనివే పోతున్నావు, మేము గుంపులో పోతున్నాం. అవి కొన్నాంగిలు ఒకనైనా భయపడతాం. మమ్మీతో పోదాం దావే, అమ్మమ్మతో. ఎందుకంటే నాకు భయం, చిన్నపిల్లలు అమ్మతో ఉంటే ధైర్యం. ఇదే విరూపాక్ష టెంపుల్. బాగానే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఇంగ్లీష్ పీస్ నేర్చుకుంటున్నావు. ఇక మా అమ్మమ్మ ఇవి హంపి అనేది ఏమంటారు, అడవిలో మధ్యలో ఉంది. మాకు ఎట్లా అనిపించింది హంపి టూర్? కర్ణాటకలో హంపి టూర్ ఒకటి మేము వెళ్ళిన ప్లేస్, అందుట్లోనే వివిధ ప్లేసెస్లో పోయినాం. ఎట్లా అనిపించింది? ఎన్ని గంటలు పోయినాం మనం? బాగానే పోయింటాం కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తే? గర్వంగా అనిపిస్తా మన పూర్వీకులు కట్టడం. ఇది కూడా అందుట్లో ఒకటి కూడా. ఇక్కడ గుర్రాలు అమ్ముతుంటాయి. అరే కొన్నంగిళ్ళు ఉన్నాయి, అవి తీసుకున్నాయా? కొత్తిలాగా అమ్మయ్య గైస్, కొత్తిలాగా ఇవి చిన్న పని చేయవు. మా చెల్లెళ్ళు కోతి ఏదంటే అది తీసుకుంటుంది. నాకు ఏం కావాలో దానికి అదే కావాలి. అమ్మ వాకింగ్ చేసి గైస్ అలసిపోతున్నాం. మేము ఒక రూమ్ తీసుకుంటాం, స్నానం చేస్తాం, వెళ్తాం. లేకపోతే డైరెక్ట్ మురుడేశ్వర గోకర్ణం వెళ్ళి ఆడ రూమ్ తీసుకొని ఆడ బ్రషింగ్ బాతింగ్ మొత్తం చేసుకున్నాక మొత్తం ఏమంటారు, మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటాం. గైస్ ఎంత పెద్ద విరూపాక్ష గుడి. మామ సీన్ మామ టికెట్ కావాలి, టికెట్ కావాలి. సినిమా మనం ముందరికి పోయినాం, పోతున్నాయి.
మమ్మీ వాళ్ళు చూడండి గైస్, నాకు కోతులు అంటే భయం, కాళ్ళు అనుకుతున్నాయి. ఇక్కడ 3 తలల నంది. చూడండి మమ్మీ, 3 తలల నంది. అమ్మమ్మ ఇతను తిరా. అమ్మా కోతులు నాకు ఒకసారి నా కోతులు అంటే ఎందుకు భయము, చిన్నప్పుడు నేను మంచిగా వీటి మూతి దగ్గరకు పోయి మంచిగా పెడుతుంది. మొన్ననే ఏదో ఒకటి మమ్మీ బిస్కెట్లో ఏదో మేము ఏం తెచ్చుకుంటే వాటికి అవి పెడతాం. ఒకసారి మనం ఏడిపోయినామా కొండగట్టు ఆంజనేయుని స్వామి కాడికి పోయినాము. ఒక కోతి నా పైనుంచి దొంకింది. నేనేం అనుకోలే, ఆంజనేయుని అనుగ్రహము ఆంజనేయుని అనుగ్రహం ఉందనుకున్నా. చూడండి గైస్, వాట్ ద హెక్ గైస్, వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్. What the hell is going on? What the hell is going on? Ma. అమ్మమ్మ నీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంటే? కాళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయట ఈడ. ఈడ ఒక తిరుపతి ప్లేస్ లాగా ఒక దేవుణ్ణి పెట్టినారు, విరూపాక్ష అని. ఆయన ఎవరు అవుతారేమో తెలియదు కానీ సినిమా ఆగు, నాకు భయం అవుతుంది. ఓ సినిమా అమ్మాయి గైస్, కోతులు లేవు. ఈడ చూడండి గైస్, ఏనుగో ఫస్ట్ టైం నా కళ్ళ ముందలా చూస్తున్నా. చూడండి అదే ఇలా చూడ ఏముంది, చూడండి గైస్ ఎంత పవిత్రమైన ప్లేస్. కాశీలా ఏమంటారు వీటిని ఏమో వేస్తారు కదా, కాశీలా నదుల కలిపే ఐటమ్స్ కాకుండా ఇక్కడ కొద్దిసేపు పుణ్యం రావాలంటే చాలా పుణ్యం. ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేయాలి, మనకి చాలా పుణ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది మా డాడీ లాగా. చూడండి గైస్ కట్టడాలు, చూడండి గైస్ ఈడ విరూపాక్ష దేవుడు. ఈడ అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, అన్ని అవతారాలు విష్ణుదేవునివి. దుర్గాదేవి ఇది మా చంపింది. ఈడ త్రిమూర్తులు, ఆడ విష్ణుమూర్తి, ఆడ బొమ్మలు ఉన్నాయి. ఫోటో తీయొద్దా గైస్? మనం గీద్దాం. మా కింద చూడు, కింద ఏముంది. ఆగో ఒక నిమిషం ఇట్లా తీసా.
మీకు కనిపించిందా గైస్? అయితే కనిపించింది. బాయ్ హంపి ఇదైతే అయిపోయింది. లోపల మనకు ఒక నిమిషం వస్తున్నా. లోపల మనకు కెమెరా తీయడానికి రాదు, మనం తీయొద్దు, మనకు ఫైన్ పడుతుంది. అందుకే తీసేస్తలేను. అమ్మమ్మ బాయ్ బాయ్.